నమస్కారం అండి రైతులందరికీ. నా పేరు ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు జీకే ఫార్మింగ్ స్కూల్. ఈరోజు ఆప్సా 80 యొక్క ఉపయోగాలు మిరప తోటలో. అంటే చాలామంది కాల్ చేస్తున్నారు. మిరప తోటలో బొబ్బరొస్తుందని, లేక ముడతొస్తుందని, లేదా వైరస్ వస్తుందని. ఆ వైరస్ అనేది ఎక్కువగా ఎందుకొస్తుంది? ఆప్సా 80 వాడటం వల్ల మిరప రైతులకు ఎటువంటి ఉపయోగం ఉంటదనేది ఈరోజు తెలుసుకుందాం. జనరల్‌గా మిరప మొక్క అండి ఇది. మన పంట పొలం అనేది ఇలా ఉంటది మిరప మొక్క. మనం వేసే అంటే మిరప మిరప పంటొచ్చేసరికి రైతులు 10-15 బస్తాలు, కొంతమంది 20 బస్తాలు గూడా వాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు. అవి ఎక్కువగా వాడటం వల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇది మన మిరప మొక్క. మన భూమిలో 3 పొరలుంటాయండి. 1, 2, 3 అంటే మూడో పొరలో వేర్లుంటాయి. కనబడుతుంది గదా! వేర్లుంటాయి. అంటే మనం వేసే ఫెర్టిలైజర్ ఏదైనా గూడా కరిగి మూడో పొర వరకు వెళ్ళగలిగితేనే మొక్క అనేది తీసుకుంటది. అది గూడా మీరు గమనించుండొచ్చు. మీరు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ ఏసిన 10 రోజులే గ్రోత్ కనపడుతుంది. మిగతా రోజుల్లో కనపడదు. ఎందుకంటే, ఆ 10 రోజుల్లోనే కరిగి నేలకు అందాలి. అందినప్పుడే మొక్క తీసుకుంటది. లేకపోతే ఒక 10 రోజులు దాటిందనుకోండి అది మొక్కకు అందని రూపంలో మారిపోతుంది. అలా మారిపోవటం వల్ల అది భూమిని కలుషితం చేస్తుంది. భూమి చౌడుబారిపోతుంది. భూమి గట్టిపడిపోతుంది. దానివల్ల ఏమంటే భూమిలో ఉండే మిగతా సూక్ష్మ పోషకాలు చాలా ఉంటాయి. సూక్ష్మ పోషకాలన్నీ కూడా మొక్కకు అవసరం. అవన్నీ మొక్క తీసుకోవట్లేకపోతుంది. అంటే మనం ఎన్‌పీకే మాత్రమే ఇస్తున్నాము. యూరియా, డీఏపీ, పొటాష్ ఈ మూడే ఇస్తున్నాం. 10, 26, 26, 14, 35, 14 ఇవే తప్పితే ఇంకా జింకు, సల్ఫరు, బోరాను, మాంగనీస్ ఇలాంటివన్నీ నేలలో ఉంటాయి. అంటే మొక్క ఎదుగుదల ఉండాలన్నా, పూత రావాలన్నా, పూత నిలబడాలన్నా, పూత పిందెగా మారాలన్నా, పిందె కాయగా మారాలన్నా చాలా పోషకాలు కావాలి. అవన్నీ కూడా భూమిలో మొక్క లభ్యం అవ్వట్లేదు. ఎందుకు లభ్యం అవ్వట్లేదంటే ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ ద్వారా చెప్దాము. ఇది సల్ఫరు 95% సల్ఫరు. అంటే మనం 80% వాడతాం జనరల్‌గా మిరపలో. ఇది 95%. ఇది ప్రతి కాంప్లెక్స్ ఎరువులో గూడా ఉంటది. అంటే ఇది తక్కువగా కరిగిద్దనమాట. ఇది కరిగితే అన్ని కాంప్లెక్స్ ఎరువులు గూడా కరిగి అందుతాయి. అంటే 20, 20, 0, 13 అంటారు గదా! అందులో 13 అనేది సల్ఫరు. ఓకే. ఇది మనం కాంప్లెక్స్ ఎరువులన్నీ గూడా ఇలాగ మనము పైన చల్లుతున్నాం. చల్లినప్పుడు ఏమవుతుందంటే 50 కేజీల బస్తాకి 10-20 కేజీలు మాత్రమే కరిగి మొక్కకు అందుతుంది. మిగతాదంతా గూడా వేస్ట్‌గా అలా పై పొరలో ఉండటం వల్ల నేల అనేది చౌడుబారిపోతుంది. మనము ఎంత ట్రై చేసినా గానీ అంతకన్నా కరగట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే భూమి అనేది జీవం కోల్పోతుంది. దాని ద్వారా మొక్క ఏది తెగుళ్ళొచ్చినా, దోమైనా గానీ, త్రిప్స్ అయినా గానీ కంట్రోల్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే భూమి నుంచి సరైన పోషకాలు అందకుండా ఇవి అడ్డుపడుతున్నాయి కాబట్టి. అదే మనము యాప్సా 80ని గనక 2 సార్లు వాడుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులతో పాటు 2 సార్లు వాడుకున్నట్లయితే మనం వేసే కాంప్లెక్స్ ఎరువులు 100% కరిగి మొక్కకు అందుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనం వేసే ప్రతి రూపాయి గూడా మన పంటలో రిజల్ట్ కనపడుతుంది. చూడండి ఇది ఆప్సా 18 కలుపుతున్నాము కాంప్లెక్స్ ఎరువులో. కొంచెం వేసాము. మనం వేసిన కాంప్లెక్స్ ఎరువు మొత్తము కరిగి మొక్క యొక్క వేరు దగ్గరికి వెళ్తుంది. ఇలా వెళ్ళటం వల్ల మనకి 3 రకాల లాభాలున్నాయి. ఏంటది? మనము కాంప్లెక్స్ ఎరువులు వేసి అన్నీ కరిగి పూర్తిగా మొక్కకు అందుతుంది. దానివల్ల డబ్బు ఆదా అవుతుంది. అంటే మనం పెట్టిన ప్రతి రూపాయికి పంట రూపంలో రిజల్ట్ ఒస్తది. నెక్స్ట్ భూమి అనేది గుల్లబారుతుంది. అంటే గుల్లబారి లూజ్‌గా తయారవుతుంది. అలా గుల్లబారటం వల్ల వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. వేరు వ్యవస్థ డెవలప్ అవ్వటం వల్ల మనకి భూమిలో ఉన్న అన్ని పోషకాలను తీసుకోగలుగుతుంది. తర్వాత వచ్చే పంట గూడా ఏ1 గ్రేడ్ అంటే మంచి గ్రేడ్ పంట. అంటే మనకు మంచి రేటొచ్చే గ్రేడ్ పంట పండుతుంది. అంటే కాంప్లెక్స్ ఎరువుల్లో ఆప్సైట్ కలిపి వాడుకోవటం వల్ల మనం వాడే కాంప్లెక్స్ ఎరువులు పెట్టుబడి తగ్గించుకోవచ్చు. భూమి గుల్లబారుతుంది. మన తేమని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే సామర్థ్యం వస్తుంది. వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. తద్వారా మనకొచ్చే పంట గూడా మంచి పంట పండుతుంది. అలాగా మిరపలో గానీ, వరిలో గానీ పెద్ద పంటలు అంటే ఎక్కువ రోజులు దీర్ఘకాలిక పంటల్లో 2 సార్లు వాడుకోవాలి. శనగ ఆహ్, మ శనగ, జొన్న లాంటి దానికైతే ఒక్కసారి సరిపోతుంది. అలా దీన్ని మనము వాడుకొని మనకి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించొచ్చు. అలాగే ఆప్సైటీ అనేది నెక్స్ట్ టైమ్ ఇంకెలా వాడుకోవచ్చంటే మనం స్ప్రే మందులు కొడుతుంటాం మిరపకి ప్రతి 3 రోజులకి, 2 రోజులకి. ప్రతి ఎకరానికి గూడా 2-3 వేలు ఖర్చవుతుంది. అంటే 2, 3 మందులు ఇస్తున్నారు మా ఫెర్టిలైజర్ షాపోళ్ళు. ఆ 2 మందులను తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాం. కానీ రిజల్ట్ అనేది సరిగ్గా ఉండట్లేదు. అంటే
ప్రతి 2 రోజులకి కొడుతున్నాం. మళ్ళీ మూడో రోజో, నాలుగో రోజో మళ్ళీ త్రిప్స్ గాని, తెల్లదోమ గాని, తెగుళ్ళు గాని వస్తుంది. ఇప్పుడు ఎక్కువ కంప్లెయింట్ కొమ్మ కుల్లుడు తెగులు కంట్రోల్ అవ్వట్లేదండి. కొమ్మ కుల్లుడు తెగులు గూడా భూమి నుంచి సాయిల్ బోర్న్ డిసీజ్ అంటే సాయిల్ నుంచి వస్తది. ఆ సాయిల్‌ని గనుక మనం యాప్సైటిన్ వాడి సారవంతం జేస్తే ఆ కుల్లుడనేది తగ్గుతుంది. సరే పైన ఆకుమచ్చ తెగులు, బూజు తెగులు, దోమ ఇవన్నీ ఎలా కంట్రోల్ అవుతాయంటే మనం ఈ నీళ్ళను కలిపి మన పురుగు మందులనేది స్ప్రే చేస్తాం. కానీ నీళ్ళకుండే స్వభావం ఏంటంటే, ఇది మొక్క మీద నుంచి జారిపోతుంది ఆకు మీద పడినప్పుడు. ఆకు అనేది నీళ్ళని పీల్చుకోదు. నీళ్ళని జారిపోయేటట్టు చేస్తుంది. ఇది మిరప మొక్క. ఒకసారి చూస్తున్నాం. మిరప దాంట్లో మనం స్ప్రే చేసినప్పుడు ఇలా మందు అనేది నిలబడదు. జారిపోతా ఉంటది. ఇలా జారిపోయినప్పుడు ఏమవుతుంది, మనకెందుకు కంట్రోల్ అవుతుందంటే పురుగైనా, దోమైనా డైరెక్ట్‌గా మనం స్ప్రే చేసినప్పుడు, ఆ పురుగో, దోమ మీద పడినప్పుడు కంట్రోల్ అవుతుంది. మిగతా పడని అంటే ఆకు కిందో, పూతలో ఉన్న పురుగో కంట్రోల్ అవ్వట్లేదు. ఆ తర్వాత మళ్ళీ ఆకు మీదకొచ్చేసి గుడ్లు పెట్టేసి వాటి సంతతనేది పెరుగుతుంది. అలా గాకుండా మనం ఏదైతే పురుగు మందు, దోమ మందు లాంటి మందులున్నయో, ఆ మందుల్లో గనక ఆప్సా 80ని కలిపి వాడుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఆప్సా 80ని మనం చాలా తక్కువ మోతాదులో ఎకరానికి రూ. 100 కన్నా తక్కువ ఖర్చులో ఇలా మనం ఏదైతే పురుగు మందు వాడతామో, ఆ పురుగు మందుతో పాటుగా ఈ ఆప్సా 80ని కలుపుకుంటే ఇలా పూర్తిగా ఆకు అనేది మనం కలిపిన పురుగు మందనేది ఆకనేది పీల్చుకోవటం జరుగుతుంది. ఆకు పీల్చుకోవటం ద్వారాన ఆ మందనేది ఎక్కువ రోజులు పనిచేయడానికి అవకాశం ఉంది. ఇది కలపకుండా చేసినప్పుడు ఏమవుతుంది, ఆకు మీద మందుంటది ఎంతో కొంత. ఒక 10-20% ఆ మందేమవుతుందంటే వర్షానికి గాని, మంచుకి గాని, లేదా ఎండకి గాని ఈ 3 కారణాల వల్ల దాని పనితనం తగ్గిపోతుంది. అంటే మనం సిమోడిస్, ట్రేసరు, తర్వాత డెలిగేట్ ఎంత కాస్ట్‌లీ మందు కొట్టినా గాని మనం ఎండలో కొడతాం. కొట్టిన మందు ఇలాగే ఎండలోనే ఉండాలి. ఇలా ఎండలో ఉన్నప్పుడు ఆ ఎండకి దాని పనితనం అనేది తగ్గిపోతుంది. మంచినీళ్ళు కారినప్పుడు మంచినీళ్ళతో పాటు కారిపోతుంది. అలాగా దానికున్న పనితనం తగ్గిపోయి మనకు రిజల్ట్ అనేది రావట్లేదు. అదే మనము ఆప్సైటిన్ కలిపి పురుగు మందుని వాడినట్లయితే ఆకు పీల్చుకోవటం ఆకు పొరల్లోకెళ్ళిపోతుంది. ఆకు పొరల్లోకెళ్ళిపోయినప్పుడు ఎండ వల్ల గాని, మంచు వల్ల గాని, వర్షం వల్ల గాని ఇబ్బంది లేదు. వాళ్ళేదైతే గ్యారంటీ ఇచ్చారో 10 డేస్, 15 డేస్ అలాగే ఏదైతే టైం ఉందో అన్ని రోజులు గూడా మనకి ఆ మందు పనితనం అనేది పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుంది నెలకు 6 సార్లు, 7 సార్లు కొట్టేవాళ్ళు ఒక 2 సార్లు తగ్గించుకోవచ్చు. అంటే ఎంత ఖర్చుతోటి మనకి ఒక్కొక్క ఎకరానికి 100 కంటే తక్కువ అంటే రూ. 90-100 లోపులోని ఖర్చుతోటి మనం 2000-3000 యొక్క మందు కాస్ట్‌ని 100% వాడుకోవచ్చు. ప్లస్ వేసిన దానికి, వేయని దానికి డిఫరెన్స్ వరిలో అయితే 3-4 బస్తాలు, మిరపలో అయితే 2-3 క్వింటాల యొక్క దిగుబడి అధికంగా పండుతుంది. అంటే మనము ఇది రైతులకి ఎలా అంటే ఒక వరం. అంటే మనము తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించొచ్చు. కాబట్టి మీరు ఎవరైనా గాని ఆప్సాయిటీ కావాలంటే ఈ కింద నంబర్ స్క్రోల్ అవుతుంటది. ఆ నంబర్‌కి మీరు కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే అది ఎలా వాడాలి? ఏ పంటలో ఎలా వాడాలి? అంటే మిరపలో ఎలా వాడాలి? వరిలో ఎలా వాడాలి? మినుము, శనగ ఇలా అన్ని పంటల్లో ఎలా వాడాలనేది మేము గైడ్ చేస్తాము. మీకు పెట్టుబడి అనేది తగ్గించి అధిక దిగుబడి ఎలా సాధించాలనేది గైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ.